హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎల్ఎం మీడియా. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం అయితే గచ్చిబౌలి పిఎస్ దగ్గరకు అయితే రావడం జరిగింది. సో మరి ఎవరు ఇక్కడికి వచ్చారనే వివరాలు కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. మరి సోషల్ యాక్టివిటీస్ట్ మేఘన గారు అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ సమాచారంతో అయితే దగ్గర 2 గంటల నుంచి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. సో 2 గంటల ముందు మేఘన గారు అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాము. అసలు ఎందుకు వెళ్ళింది, దేని వల్ల లోపలికి వెళ్ళడం జరిగింది అనే వివరాలు అయితే బయటికి వచ్చేదాకా కూడా మనకు తెలియదు. ఎందుకంటే మొన్న మనం మాట్లాడుకున్నట్లయితే మరి తను ఒక రియాక్షన్ ఇస్తుంది, ఖచ్చితంగా ముందు ఉంది అనే విధంగా కొన్ని స్టేట్మెంట్లు చేసింది. మరి దాని గురించి వచ్చిందా లేకపోతే దేని గురించి వచ్చిందా అన్నది అయితే మనకు పూర్తిగా తెలియాల్సి ఉంది. మరి అప్పటి వరకు అయితే మనము మరి కాసేపట్లో అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దగ్గర 2 గంటలు అవుతుంది కాబట్టి సో కాల్ మాట్లాడినప్పుడు ఒక 10 మినిట్స్ అన్నారు. సో మరి 10 మినిట్స్ తర్వాత కూడా ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు రావడం జరిగింది, ఏం జరిగింది లోపల అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం అయితే మేఘన గారు అయితే రావడం జరిగింది ఇప్పుడే. మరి తను లోపలికి ఎందుకు వెళ్ళింది అనే వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేఘన గారు. నమస్తే అండి. సో మరి ఇంతకుముందు మేము దగ్గర 2 గంటలు అవుతుంది ఇక్కడికి వచ్చి. సో మీరు లోపలికి వెళ్ళడం మేము చూసినాము. సో చూసి ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. అసలు లోపలికి ఎందుకు వెళ్ళారు, ఎందుకంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లయితే కొన్ని స్టేట్మెంట్లు కూడా చేశారు. సో ముందు ఉంది ముసళ్ళ పండుగ అనే కొన్ని స్టేట్మెంట్లు చేశారు. సో తన గురించేనా లేకపోతే దేని గురించి లోపలికి వెళ్ళడం జరిగింది అనేది మీ మాటలు చెప్పాలి. యాక్చువల్గా ఏమవుతుందంటే అండి, మనం చెప్పినట్ల అందరు అనుకుంటున్నారు మనకేం పని లేదా, మీడియా వాళ్ళకి ఏం పని లేదు, ఈవిడకేం పని లేదు, ఎందుకు మాట్లాడుతుందని. మేము మాట్లాడుతుంది మాట్లాడేస్తాం. కామ్గా అయిపోయినాక ఆమె ఇన్స్టాగ్రామ్లో ఏమంటే ఇంకొక కొత్త నోట్ రిలీజ్ చేసింది ఒకటి. దాంట్లో ఏముంది మెయిన్ అంటే సూసైడ్ చేసుకోవడానికి నాకు ప్రేరేపణ వస్తూ ఉంది, నన్ను అందరు హరాస్మెంట్ చేస్తున్నారు, నా గురించి అందరు అలిగేషన్ చేస్తున్నారు అని అంటే ఇండైరెక్ట్గా ఆమె గురించి నెగిటివ్ మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఆమె హింట్ ఇస్తూ ఉన్నింది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఏమంటే ఆవిడ ఇంకొక కొత్త ప్లాన్ స్టార్ట్ చేసింది. ఆవిడ సూసైడ్ డ్రామా చేసుకొని ఆవిడ గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడుకోకుండా ఒక థ్రెటనింగ్, ఒకవేళ మాట్లాడితే నేను మిమ్మల్ని కేసులో పెడతాను, మీ మీద కేసులు పెడతాను అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఎవరేం చనిపోరు. ఇప్పుడు రియల్గా చనిపోయేటోళ్ళు ఎవరు చెప్పరు. మొన్న ఆయన రాజు చనిపోయాడు, ఒక ఆయన యూట్యూబర్, ఆయన చెప్పి చనిపోయాడు, అట్లా ఆటోమేటిక్గా చనిపోయాడు. ఈవిడ ఏమంటే ఇంకొక డ్రామా అనమాట. ఓకే, డ్రామా అని మీరు అనుకుంటున్నారు. ఓకే, సో చాలా మంది నెగటివ్ స్ప్రెడ్ చేశారు, తన గురించి నెగటివ్గా మాట్లాడినారు. సో మెయిన్గా మీరు వచ్చి రావడానికి రీజన్ ఏంటి? అసలు మీరే అంటే మీతో పాటు ఒక 10 మంది ఉన్నా కూడా ఏం కాదు, కానీ సపరేట్గా ఒక్కరే రావడానికి రీజన్ ఏంటి? అంటే మిమ్మల్ని పేరు పెట్టి అన్నదా లేకపోతే ఏ ఉద్దేశంతో మీరు ఇక్కడికి రావడం జరిగింది? అదేం లేదండి, పేరు పెట్టి ఏమో ఆమె మెన్షన్ చేసే అంత ధైర్యం అయితే ఆమె చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి అని అంటే నేను ఒక 2-3 మీడియా ఛానల్స్కి ఆమె బయోగ్రఫీ మొత్తం చెప్పా, వాట్ ఈజ్ వాట్ అన్నది. నాకు తెలిసినంత వరకు ఇంత స్టాండ్ అయితే ఎవరు తీసుకోలేదు. ఇంత స్టాండ్ అయితే నాకు తెలిసి ఏదో క్యాజువల్గా మాట్లాడారు తప్ప ఇది ఉందంటే ఆమె బయోగ్రఫీ ఎందుకు వచ్చింది మీడియాకి, రావాల్సిన అవసరం ఏముందని పిన్ టు పిన్ ప్రతి ఒక్కదానికి నేను ఆమె చెప్పిన ఫాల్స్ అలిగేషన్స్కి అంతా నేను పాయింట్ టు పాయింట్ నేను ఆమెకి కౌంటర్ ఇచ్చాను. మరి నాకు తెలిసినంత వరకు ఏమి అని అంటే ఇప్పుడు దాంట్లో ఎక్కువ మెజారిటీ నాదే ఉంది. నేనే ఎందుకు వచ్చాను అని అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి చెడు జరిగేక ముందు దాన్ని నేను సీరియస్గా తీసుకునే అలవాటు నాకు ఫస్ట్ నుంచి. ఇప్పుడు ఆమె సూసైడ్ అంటుంది, అది మంచికి చెప్పిందో చెడ్డకు చెప్పిందో బాధపడుకుంటూ చెప్పిందో అన్నది మ్యాటర్ కాదు. దానివల్ల నష్టపోయే జనాలని ప్రొటెక్ట్ చేయాలా. ఇప్పుడు నేను ఇనిషియేట్ తీసుకున్నా. ఇప్పుడు ఎవరికేమంటే ఇప్పుడు మనం ఏమంటే మాకెందుకు అనేటోళ్ళు ఎక్కువ. నేను ఇనిషియేట్ తీసుకుంటే ఆమె గురించి నెగిటివ్ మాట్లాడిన ప్రతి ఒక్కరి సైడ్ నేను ఇనిషియేట్ తీసుకొని నీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్గా నేను ఒక ముందడుగేసానండి. అది మెయిన్ రీజన్. ఓకే, మరి దగ్గర 2 గంటల లోపల వెయిట్ చేశారు. అసలు లోపల ఏం జరిగింది, మరి వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు మీకు? అదేం లేదండి, సార్ వాళ్ళు మీటింగ్లో ఉన్నారు కాబట్టి కొద్దిగా వెయిట్ చేయాల్సి వచ్చింది, అంతేగాని వాళ్ళేం రెస్పాన్స్ అయితే బాగానే ఉందండి. నేను రేస్ చేసిన కంప్లైంట్ వాళ్ళు తీసుకున్నారు, దానికి అక్నాలెడ్జ్మెంట్ కూడా వాళ్ళు ఇచ్చారు. అటు సైడ్ లోపల సార్ వాళ్ళ సైడ్ ఏమో నాకు మంచి రెస్పాన్సే దొరికిందండి. ఓకే, సో మరి ఇప్పటి వరకు మాకు అంటే మా వరకు వస్తుంది, సో మేము రిస్క్లో పడతాం అనే ఉద్దేశంతో మీరు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇప్పుడు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో తర్వాత ముందు ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? సో మీ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ఒకటే అండి, మేమంతా భార్యాభర్తలు కూడా ఏమన్నా ఉండండి, వాళ్ళు కావాలంటే డైవర్స్ కావాలా, డబ్బులు కావాలా, సెకండరీ థింగ్. ఫస్ట్ మా కన్సర్న్ ఆ బాబు కోసం, ఒక 2-3 ఇయర్స్ బాబు కోసము. అటువంటి తల్లి దగ్గర ఉండడం ఎంతవరకు సేఫ్టీ? ఆవిడ ఇంపల్సివ్ మెంటాలిటీ, తాగే అలవాటు ఉంది, మేబీ ఏమో డ్రగ్స్ కూడా అలవాటు ఉందేమో, మనం చూడలేదు, ఇది అలిగేషన్ అవుతుంది. బట్ ఆ చిన్న బాబుతో అబ్బాయి ఫ్యూచర్ ఆలోచిస్తే అండి భయపడుతుంది. ఇప్పుడు ఏమంటే వేరే కంట్రీలో ఒక ఆప్షన్ ఉంటుందండి, తల్లిదండ్రులకి బాగలేదు అని అంటే గవర్నమెంట్ పెంచుకుంటుంది.
ఇప్పుడు తల్లిదండ్రులు కొట్లాడలో మధ్యలో నలిగిపోయేది పిల్లలు. ఇప్పుడు ఈవిడ ఎవరి మీద అయినా కక్షతో, ఆమె అహంతో ఆ పిల్లోని ఏం చేయలేదని ఏమన్నా గ్యారంటీ ఇస్తారా? ఏమన్నా గ్యారంటీ ఇస్తారా? ఇప్పుడు నేను చచ్చిపోతాను అనుకుంది, రియల్గా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఈ బాబుని కూడా ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఆమెకు సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, ఆమెకు కౌన్సిలింగ్ అవసరం ఉంది. ఇప్పుడు సోషల్ గురించి అవేర్నెస్ ఉన్న ప్రతి ఒక్కరు చిన్న బాబు గురించి ఆలోచించి ఆమె నుంచి ఆ బాబుని ఎలా కాపాడాలన్నదే మా మెయిన్ మోటివ్ అండి. మాకు ఆమె మీద ఏమన్నది, ఆమె లైఫ్ ఆమె ఇష్టం, ఆమె ఏమన్నా చేసుకొని, ఆ అబ్బాయి మీద మాకు కన్సర్న్ ఎక్కువ ఉందండి. ఓకే, చిన్న బాబు మరి తల్లి దగ్గర ఉండాలి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో దీన్ని మీరు ఎందుకు అలా సమర్థిస్తారు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు తన పాయింట్ కూడా అనుకోవచ్చు ఏంటి అని అంటే, సో నా బాబు నా దగ్గరే ఉంటాడు కదా, నువ్వెవరు చెప్పడానికి అని ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వస్తుంది. సో దాని గురించి మీరేం చెప్తారు ఆన్సర్? కరెక్టేనండి. మనం వాళ్ళ ఇంట్లో సమస్య వాళ్ళ డోర్ కొట్టిపోయి నువ్వెందుకు ఇలా చేస్తున్నావని చెప్పలేదు. ఆమె వన్స్ మీడియాకి వచ్చిందంటే ప్రతి ఒక్క పౌరుడికి మాట్లాడే హక్కు ఆమె ఇచ్చినట్లే. ఇప్పుడు మీ మొగుడు పిల్లల గొడవ మీరు కోర్టులలో చూసుకుంటే బాగుండేది. ఆమె కోర్టులో కేసు వేసింది, 498 కేసు వేసింది. అక్కడి వరకు చూసుకుంటే బాగుండేది. మీడియాకి వచ్చింది ఎవరు? మీడియాకి వచ్చాక, పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చాక మీరు మాట్లాడకూడదు, మీరెవరు అని అడిగే రైట్ ఎవరికి లేదండి. మేము ఏమైనా చేస్తాం, మేము ఏమైనా మాట్లాడతాం. ఎప్పుడు తప్పు మాది ఎప్పుడైతుందంటే మీ ఇంటి డోర్లోకి వచ్చి మీరు మీడియాకి రాకోకుండా మీ ఇంటి డోర్లోకి వచ్చి మేము డోర్ కొట్టి మీ సమస్య తెలుసుకొని మీ ప్రాబ్లం చేసుకొని మీ పిల్లలనో నీ మొగుడినో నిన్నో కాపాడడానికి మేము రాలేదు కదండి. నువ్వు మీడియాలో పడినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి మాట్లాడే రైట్ ఉంది, వాళ్ళ ఒపీనియన్ చెప్పే రైట్ ఉంది. మీరు ఎవరు అని అడిగే రైట్ గౌతమికి లేదు. అంతే పాయింట్. సో మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, మాట్లాడడం జరిగింది. సో మీరు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళకి ఏం చెప్పడం జరిగింది? మేము జనరల్గా ఏమంటే ఆమెకు అలాంటి థాట్స్ ఉన్నాయంట, మీకు కుదిరితే కౌన్సిలింగ్ చేయండి, లేదంటే ఆ సిచ్యువేషన్ ఏమో ఆమెతో ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు ఎందుకంటే ఆమె రియల్గా ఫేక్ అని మనకు తెలుసు. బట్ ఎందుకంటే కొంతమంది ఆమె సైడ్ ఇచ్చేటోళ్ళు కూడా ఒక 20% ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నా నేను. మీకు అంత కన్సర్న్ ఉంది ఆవిడ మీద అని అంటే ప్రియా చౌదరికి అయినా సరే, మూర్తి గారికి అయినా సరే, నేను ఫాదర్గా వెనకాల ముందర ఉంటాను. ఆ రిలేషన్స్ ఏమున్నాయిలేండి, గబ్బు పడితే అన్న అంటారు, గబ్బు పడితే తల్లిదండ్రులు అంటారు. ఇప్పుడు రిలేషన్స్కి వాల్యూ లేదు. వాళ్ళ ఆమెను ఎందుకు ప్రొటెక్ట్ చేయమని నా తరపున నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే ప్రియా చౌదరి చాలామంది కౌన్సిలింగ్ ఇచ్చి జీతాలు నానబెట్టింది కదా. ఆమె ప్రియాతి ప్రియమైన గౌతమి పాపం సూసైడ్ టెండెన్సీస్ ఉన్నాయంటే ఈవిడ దయచేసి పోయి ఆవిడ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ డైవర్షన్ చేయమని, మూర్తి గారికి వెనకాల ముందర నించొని అండ ఉండమని, ఆ ప్రాణం పోకోకుండా కాపాడమన్నదే మా కన్సర్న్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేఘన గారు. సో చూసాం కదా, సో మేఘన గారు అయితే 2 గంటల నుంచి అయితే లోపల ఉండడం జరిగింది. సో చాలా రెస్పాండ్ కూడా అయ్యారు చాలానే అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకోసం వచ్చారు అని కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఏంటి అని అంటే, సో తన స్టోరీస్ కానివ్వండి, స్టేటస్ కానివ్వండి, సో ముఖ్యంగా ఎవరైతే తనపైన నెగిటివ్ చేస్తున్నారో వాళ్ళపైన మాత్రము ఇలా నేను చేసుకుంటాను అంటే చనిపోతాను అనే విధంగా కొన్ని పదాలు మాట్లాడి పెట్టడం జరుగుతుంది. సో అందుకోసం రేపేమన్నా అయినా కూడా మా మీద వస్తుంది. అలాగే చిన్న బాబు ఉన్నాడు, సో తన నుంచి రక్షించడం కోసం అలాగే తను ఖచ్చితంగా కౌన్సిలింగ్ కావాలి అనే విధంగా, ఎందుకంటే తన మెంటాలిటీ ప్రకారంగా సో వాళ్ళు చూసినంత వరకు అయితే వాళ్ళు మాట్లాడుకొని ఆ బాబుని రక్షించాలి, తనకు కౌన్సిలింగ్ ఇవ్వాలి ఖచ్చితంగా అనే విధంగా అయితే గచ్చిబౌలి పిఎస్కి అయితే రావడం జరిగింది. సో రెస్పాన్స్ బాగుంది అని కూడా చెప్పడం జరిగింది. మరి ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది అయితే మనం అప్పటి వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు చూస్తూనే ఉండండి BLM మీడియా.